వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. సిలిండర్, పెట్రోల్ క్యాన్లు పెట్టి బతుకమ్మ ఆడిన మహిళలు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళ మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన. శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బయటపడ్డ బంగారం అక్రమ రవాణా. మస్కట్ నుండి వచ్చిన మహిళ నుండి 1476 గ్రాముల బంగారం స్వాధీనం. టీడీపీపై ఫైర్ అయిన మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్ల పథకాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలపై వినూత్న ప్రదర్శన ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ముందు బీజేపీ అధికారంలోకి వచ్చాక పెరిగిన ధరలపై పోస్టర్ను ప్రదర్శించారు. అనంతరం సిలిండర్, పెట్రోల్ క్యాన్లు పెట్టి మహిళలు బతుకమ్మ ఆడారు. భారతదేశాన్ని సాగే 5 రాష్ట్రాలు ఒకటిగా అవతరించి ఉత్తరంగా ఉంటున్నది మన తెలంగాణ. తర్వాత కూడా బీజేపీ పార్టీకి వాళ్ళు మేము 214 సీట్లలో 175 చెప్తామని చెప్పి పేపర్లు రాయించుకున్నారు. చివరికి 61 స్థానాలకే వాళ్ళు మిగిలిపోయింది. మరి అటువంటిది ఆడ ప్రధానంగా ఏం పెట్టిందంటే ప్రతి సోదరి మహిళ ఇగో ఈ సిలిండర్ 30 ఓటేసింది. గ్యాస్ సిలిండర్ ధరవేతనం బిడ్డకి సంకల్పిస్తామని చెప్పి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ముఖ్య పసుపు కుంకుమ వేసి ఓటేసేందుకు పోతున్నాము, నీకు మాత్రం ఓటేయమని చెప్పి పోయి మొత్తం సిలిండర్కు వ్యతిరేకంగా మేము ధర పెంచారని చెప్పి మరి ఆ సిలిండర్ ధర పెంచారు కాబట్టి మేము పగ తీసుకుంటామని చెప్పి మరి మహిళలందరూ కూడా, ఎందుకంటే పొద్దున్న లేచి వంట చేసిన మీరే చాయ్ 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. 2 నెలలకు ఒక సిలిండర్ పెట్టాలంటే పాపమే 1200 రూపాయలు సిలిండర్కి పెట్టాలి. ఇట్లానే బాధపడుతూ ఉంది. దానికోసం ఆమె కూడా మాకు వచ్చే పెన్షన్లు మొత్తం నువ్వే చూపిపోతున్నావు అని చెప్పి ఆ ముసలి వాళ్ళు కూడా పెన్షన్ బాగా తీసుకున్నారు. ఇక మా యువకులందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ప్రతి ఇంట్లో ఒక మోటార్ సైకిల్, 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. తండ్రికి ఒకటి, కొడుకు ఒకటి. ఇక ఆడపిల్లలు కూడా నడుపుతున్నారు మోటార్ సైకిల్. ఇక పెట్రోల్ ధర పెరిగింది, ఒక పెట్రోల్ తెచ్చి పెట్టిన పెట్రోల్ ధర 60 రూపాయలు 110 రూపాయలు చేసింది. డీజిల్ ధర పెట్రోల్ 70 ఉంటే 110 చేసింది. డీజిల్ 60 ఉంటే 100 రూపాయల పైన అయిపోయింది. బాగా ట్రాక్టర్ల ధర పెంచుతున్నారు, ట్రాన్స్పోర్ట్ లారీల కిరాయి వేస్తున్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఈ 3 కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి, బీజేపీ పార్టీ చేతిలో ఉంటది. ఇప్పుడైతే బాగా ధర పెంచిన చెప్పి పగ తీసుకున్నారు. మనకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మనం ఖచ్చితంగా మనం కూడా గ్యాస్ సిలిండర్ మొక్కిపోయి అక్కడ భారతీయ జనతా పార్టీకి మేము పగ తీసుకుంటామని చెప్పిపోయి మనం మన ఓట్లప్పుడు మనకు కారు ఉంది కాబట్టి మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి మనం ఓటేస్తే ఇక బాబు బిడ్డ ఇక ధర 2 రూపాయలు 12 రూపాయలు 1200 చేస్తావా అని చెప్పి మన పగ తింటుందని చెప్పి ఇక అప్పుడు భవిష్యత్తులో మన ధర తగ్గే కూడా అవకాశం మనకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మరిపెడ గ్రామానికి చెందిన వడ్డూరి భాగ్యలక్ష్మి మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నార్మల్ డెలివరీకి రాగా డాక్టర్ రవి నార్మల్ డెలివరీ చేశారు. గతంలో ఒక బాబు ఉండగా ఇప్పుడు మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ సమయంలో చిన్న ఆపరేషన్ చేసి బేబీని బయటకు తీశారు. బ్లీడింగ్ కంట్రోల్ కాకపోవడంతో ఎమర్జెన్సీ కేసుగా నిర్ధారించి మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కి అంబులెన్స్ లో తరలించారు. అప్పటికే మహిళ చనిపోయినట్లు డాక్టర్స్ నిర్ధారించడంతో మృతురాలి
బాధితురాలి బంధువులు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మహిళ చనిపోయిందని, కుట్లు సరిగా వేయకపోవడంతో ఓవర్ బ్లీడింగ్ జరిగిందని బంధువులు ఆరోపించారు. ఖమ్మం వరంగల్ నేషనల్ హైవేపై బంధువులు మృతదేహంతో ధర్నాకు దిగారు. ఘటనకు కారణమైన డాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సైదులు రైట్, ఇది కరెక్ట్. శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి అక్రమ బంగారం రవాణా బయటపడింది. ఈసారి అధికారులు కిలోన్నర బంగారం పట్టుకున్నారు. మస్కట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలి నుండి 1476 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి శానిటరీ ప్యాడ్లో అమర్చి తరలిస్తూ నిందితురాలు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. 77.90 లక్షల పైగా విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. టిడ్కో ఇళ్లలో టీడీపీది కాంట్రాక్టర్ పాత్రే అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల పథకాన్ని గాలికి వదిలేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్లను టీడీపీ మధ్యలోనే ఆపేసిందని అన్నారు. పునాదుల్లోనే వదిలేసిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నది వైసీపీ ప్రభుత్వం అని చెప్పారు. డిసెంబర్ నాటికి 2.63 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. చెప్పి ఈరోజు మేము అందిస్తూ ఉంటే మీ టిడ్కో ఇళ్ళ పథకము ఈరోజు మేము అందిస్తుంది ఒకటేనా? ఈరోజు మీరు ఏదైతే 2,65,000 రూపాయలు లోన్ అని చెప్తున్నారో ఎంత భారం పడుతూ ఉంటుంది పేద ప్రజలకు మీకు తెలియదా? 2,65,000 రూపాయలు లోన్ తీసుకుంటే 20 సంవత్సరాల వరకు లోన్ రీపేమెంట్ ఉంటే 3,000 రూపాయలు ఈఎంఐలు కడతా ఉంటే ఎంత కడతారు? 20 సంవత్సరాలకు 7,15,000 7,20,000 రూపాయలు వాళ్ళ మీద భారం పడుతూ అది పేదింటి ప్రజల మరి సొంత ఇంటి కళ మరి నెరవేర్చినట్టు అవుతుందా? ఏం మాట్లాడుతున్నారండి రామోజీరావు గారు? ఏం మాట్లాడుతున్నారు? ఈనాడు పేపర్ మరి ఆ రిపోర్టర్ కానివ్వండి, ఆ డెస్క్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అది ఇది ఒకట. ఈరోజు మీరు ఈ యొక్క కథనంలో రాశారు అనంతవరంలోని. అరే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి 8 లొకేషన్లు ఏవైతే ఉన్నాయో పెనుమాక కానివ్వండి, ఉండవల్లి కానివ్వండి, ఎర్రపాలెం కానివ్వండి, తుళ్ళూరు కానివ్వండి, లేకుంటే ఉండవల్లి కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మీరు కట్టిన ఇల్లు నివాస యోగ్యంగా మీరు అందించి ఇచ్చారు. గుండె మీద చేసుకుని చెప్పమనండి. రామోజీరావు గారు గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఒకవేళ ఆ ఇంట్లో మీరు ఎవరైనా ఉండాలనుకుంటే మీరు వెళ్ళి ఉండగలరా? ఎందుకండి ఇంత వాస్తవాలను వక్రీకరిస్తూ ఈ యొక్క కథనాలు రాస్తారు? అంత పూర్తయింది, టెండర్లు పిలిచాము, ఇది ఇంకా 1 రోజులు 2 నెలలు పూర్తవుతుంది. ఆ విధంగా అయితే మరి ఎందుకు మీరు ఓపెన్ చేయలేదు? కొన్ని చోట్ల ఓపెన్ చేశారు కదా, ఏం లేకుండానే. సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లలో ఏవైతే మీరు 8 లొకేషన్లో మరి సుమారు 5,000 పైచలకు ఇళ్ళు అయితే నిర్మాణంలో మీరు మధ్యలో ఆపిపోయారో వాటికి కరెంట్ కనెక్షన్ లేదు, నీళ్ళ కనెక్షన్ లేదు, వాటర్ సప్లై సిస్టమ్ కరెక్ట్ లేదు, సీవేజ్ సిస్టమ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. అవన్నీ ఉన్నాయా లేదు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పమండి. ఈరోజు మేము అవన్నీ కూడా
పరిపూర్ణంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, పూర్తి చేసేవన్నీ ఇమ్మన్నారు, మౌలిక వసతులన్నీ పూర్తి చేసి ఇమ్మన్నారు. నేను ఈ చార్జ్ తీసుకున్న తర్వాత సుమారు 30 పైచిలుకు లొకేషన్స్లో 50,000 పైచిలుకు ఇళ్ళు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని వసతులు అన్ని హంగులు పరిపూర్ణంగా పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేశాం. కావాలంటే మీరు ఎక్కడికైనా రండి, నేను ఛాలెంజ్ చేస్తాను, ఏ లొకేషన్కైనా రండి. ఏం ఈ యొక్క ఓపెనింగ్లో భాగంగానే తీసుకొని సెల్ఫీలు తీసుకుంటారు. ఆ సెల్ఫీ ఛాలెంజ్ అంటారు. మీరు నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్ళ మీద దమ్ముండే సెల్ఫీలు తీసుకొని చెప్పమనండి. మేము కట్టిన ఇళ్ళ ముందు సెల్ఫీలు తీసుకోవడం కాదు. బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సరస్వతి కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. పెళ్లి తర్వాత టపాకాయలు పేల్చిన సందర్భంలో అగ్గిరవ్వలు ఎగిసిపడి టెంటుపై పడడంతో 4 బైకులు, కుర్చీలు, టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. పెళ్లి వేడుకలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. దర్శి మండలం శామంతిపూడి నుండి దర్శిలోని టీడీపీ కార్యాలయం వరకు 7 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ రాష్ట్రంలో లోకేష్ యువగళం పాదయాత్రతో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప సీఎం జగన్కు ఏమీ తెలియదని అన్నారు. నవరత్నాలంటూ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. 175 నియోజకవర్గాల్లో జరిగేటువంటి మన లోకేష్ గారి యాత్ర 100 రోజులు మారు రమణారెడ్డి గారు, యోగేందర్ రెడ్డి గారు, ఇంకా మనకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను వచ్చి సైన్యంగా జరిగింది. అయితే ఈరోజు అందరూ ఎక్కడా పేరు కాకుండా మరి ఎన్నో ఆటంకాలు చూపించిన మరి ప్రభుత్వం తప్పించిన వాటి ఎన్నింటినీ అప్పగించి లోకేష్ గారు 100 రోజులు పాదయాత్ర జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర చేసినప్పుడు వారానికి 3 రోజులు మరి ఆయన కేసులు
వాళ్ళు ఇంకా మరి రోజుల్లో సెలవు తీసుకునేటువంటి పరిస్థితుల్లో కాకుండా లోకేష్ గారు ప్రతిరోజు సాయంకాలం మరి రోజు తిరిగి మరి చేసుకోవడం మరి వారు ఈరోజు చాలా మంది రైతులటువంటి వ్యాపారస్తులు కూడా మరి ఖాళీ టైంలో వారికి మరి వాళ్ళకి సమాధానం జరుగుతుంది. గతంలో గతంలో లోకేష్ బాబు గారిని మరి ఎన్నో అసలు తిరిగి వారిని మరి ఏదో చూసుకుంటూ మాట్లాడారు. ఈరోజు మరి వారిని చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అవుతారో చెప్పాల్సి ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసీమ పరిధిలోని మంగపతి బోధు కెనాల్ దిగువన ఉన్న పోసిందొడ్డి కాంచెరువు పుంత పల్లపు బాడవ ఏరియా పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొక్కజొన్న పొలాల్లో ఉన్న వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 100 ఎకరాల నేలలో ఉన్న సుమారు 40 వరి కుప్పలు దగ్ధమయ్యాయని స్థానికులు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంటలను అదుపు చేసేందుకు యత్నించిన అవి అదుపులోకి రాలేదని వాపోయారు. ఎండ తీవ్రతకు ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం వేదాద్రి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ట్రాక్టర్ దగ్ధమైంది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. శ్రీకాకుళం రవీంద్ర భారతి పాఠశాలలో 4వ తరగతి చదువుతూ పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ చిన్నారులు ప్రజల్లో చైతన్యం తెస్తున్న విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్నారుల సామాజిక సేవలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని శ్రీకాకుళం ఇండియన్ ఆర్మీ కాలింగ్ ప్రిన్సిపల్ వెంకటరమణ అన్నారు. మాస్కును ధరించండి, కరోనాను జయించండి, హెల్మెట్ ధరించండి, ప్రమాదాలు నివారించండి, నిదానమే ప్రధానం, రక్తదానంతో ప్రాణాలు కాపాడదాం అంటూ రాసిన ప్లేకార్డులతో ప్రజలను చైతన్యపరిచారు. వెళ్ళకండి. ఇప్పుడున్న అమ్మాయిలు ఎవరు కూడాను మిమ్మల్ని ట్రూ లవ్ కాదు. బీయింగ్ అ ఉమెన్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే దట్ నౌ ప్రెసెంట్ జనరేషన్ ఇస్ నాట్ ట్రూ. ఆ అమ్మాయి కోసం మీరు స్పీడ్గా వెళ్ళి పటాయించాలి అంటే ముందు మీరు బురదలో పడతారు. అమ్మాయి మీకు పడిపోయిందా జోబులకి ఖాళీ అయిపోతాయి, పడలేదా అదృష్టవంతులు అవుతారు. సో అది ఎవరు, అది ఫ్యాక్టా కాదా? ఇస్ దట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? కాలేజ్ స్టూడెంట్స్ కెన్ నో. తల్లిదండ్రులు గౌరవించడం మనం మొదట నేర్చుకుంటే ఆటోమేటిక్గా అమ్మాయిలు మన వెనకాల తిరుగుతారనమాట. నాట్ అ మేల్ ఆర్ అ ఫీమేల్, ఈవెన్ ద సేమ్ హ్యాపెన్ విత్ ద మేల్ ఆల్సో. ఒకరు మనల్ని చూసి మనల్ని ఇష్టపడి మన దగ్గరికి రావాలే తప్పించి ఒకరిని మనం ఇబ్బంది పెట్టి వాళ్ళని మనం ఇష్టపడేలా చేసుకోవడం మంచిది కాదు. ఇష్టపడేలాగా మన వెంట మనం తిప్పుకున్నట్టయితే అయితే మనం లోకు అయిపోతాం. 4 మాసాలు కన్న తల్లి తండ్రి అంతా కూడా పక్కకి వెళ్ళిపోతారు. ఎవరో తెలియని అమ్మాయి కోసం, ఎవరో తెలియని అబ్బాయి కోసం మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Our education should taught something which to keep ourselves at higher stage. మనం చదివే చదువునే మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండేందుకు హెల్ప్ చేయాలే తప్పించి అనవసరమైన అలిగేషన్స్కి మనం వెళ్ళే విధంగా చేయకూడదు. కోపం అనేది అసలు తెలియదు ఎక్కడుంటుంది కోపం. ఎవరైనా చూపించగలుగుతారా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? అయితే చెయ్యి గోడకేసి కొడతాం, లేదా ఎదుటి కొడతాం.
వాడు కేసు కొట్టుకుంటే మనకే నష్టం, నొప్పి మనమే, ఫ్రాక్చర్ అయితే మనమే 2 నెలలు కష్టపడాలి. అదే ఎదుటోడికి కొట్టారనుకోండి, తెలియకుండానే మీ మీద కేసులు అవుతాయి. వన్స్ కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఎటువంటి జాబ్స్కి వెళ్ళడానికి కూడా పోలీస్ వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఆ ఒక్క క్షణం కోపం తగ్గించుకొని ఛాన్స్ వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తాను అనుకొని వెళ్ళిపోతే అంతకన్నా ఇంకా గొప్ప ఇది మీకు ఉండదు అనమాట. కాబట్టి యూత్లో ఉన్నప్పుడు ఉన్న కోపాన్ని యాజ్ డేస్ మూవ్ ఆన్, ఏజ్ గోస్ ఆన్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఈ టైంలో మనం కంట్రోల్ చేసుకోవడం క్యాపబిలిటీ మనల్ని మనం తెచ్చుకున్నాము అని అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం లేకుండా మనం చూసుకుంటాం అనమాట. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని నిండకుండా తీసుకొని అమ్మాయి నా వెనకాల వస్తుంది కదా అని తీసుకొని వెళ్ళిపోతే యూ పీపుల్ ఆర్ అప్లికబుల్ ఫర్ పోక్సో యాక్ట్. తెలుసా పోక్సో అంటే? ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అగెయిన్స్ట్ చిల్డ్రన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం. సిలిండర్, పెట్రోల్ క్యాన్లు పెట్టి బతుకమ్మ ఆడిన మహిళలు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళ మృతి. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన. శంషాబాద్ ఎయిర్పోర్టులో మరోసారి బయటపడ్డ బంగారం అక్రమ రవాణా. మస్కట్ నుండి వచ్చిన మహిళ నుండి 1476 గ్రాముల బంగారం స్వాధీనం. టీడీపీపై ఫైర్ అయిన మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్ల పథకాన్ని టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.